కొనసాగుతుంది. అలాగే తెలంగాణలో కూడా ప్రముఖులు, సెలబ్రిటీలు అందరూ కూడా తమ తమ ఓటు హక్కులను వినియోగించుకుంటున్నారు. ఇక అప్డేట్స్ని అందించడానికి వైజాగ్ నుంచి లక్ష్మణ్ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్, చెప్పండి, వైజాగ్లో పోలింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? రైట్, ఇక వైజాగ్ నుంచి లక్ష్మణ్, అలాగే అమలాపురం నుంచి బాబీ, హైదరాబాద్ నుంచి గోపి, నెల్లూరు నుంచి విద్యాసాగర్, నలుగురు కూడా మనకి అప్డేట్స్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వైజాగ్ నుంచి లక్ష్మణ్, చెప్పండి, ఎలా ఉంది పోలింగ్ ప్రక్రియ, ఎలా సాగుతోంది అక్కడ? రైట్, బాబీ బాబీ పోలింగ్ ప్రక్రియ ఎలా సాగుతుంది? అమలాపురంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? కోనసీమ మొత్తం చూసుకుంటే పోలింగ్ ప్రక్రియ ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైంది. ఇక్కడైతే ప్రశాంత వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే ప్రముఖులు, కలెక్టర్ గాని, ఎమ్మెల్యే అభ్యర్థులు గాని పోలింగ్ పాల్గొని ఓటు వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా కొన్ని చోట్ల అయితే ఈవీఎంలు మెరాయించాయి. దాన్ని సరిచేసి మళ్ళీ యథావిధిగా తీసుకునే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం కోనసీమ వైడ్ అయితే ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. క్యూ లైన్ లో ఓట్లు వేసి వినియోగించుకుంటున్నారు ఓటర్లు. అదేవిధంగా చాలా చోట్ల రాజోలు, మమ్మడివరం, కొత్తపేట, మండపేట, రామచంద్రాపురం ఈ నియోజకవర్గాల్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా ఉంది కోనసీమ అయితే. ఓట్లు అయితే క్యూ లైన్ లో వినియోగించుకుంటున్నారు. రైట్, ఇక అలాగే నెల్లూరు నుంచి విద్యాసాగర్, నెల్లూరులో పోలింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? బారులు తీరారు. ఇట్లా చూసుకుంటే ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయం 11-12 గంటల తమ బారులు నెల్లూరు నగరంలోని బాయ్స్ స్కూల్ ఇప్పుడు చూసుకుని ఇక్కడ కొత్తగా ఓటర్లు అయితే అలాగే ముందు నుంచి ఉన్న ఓటర్లు అయితే వచ్చి ఎవరైనా పూర్తిగా తమ ఓటు హక్కును ఇప్పటికే బారులు తీరిన పరిస్థితి ఉంది. ఉదయం 7 గంటల నుంచే కొన్ని వందల వేల సంఖ్యలో ఓటింగ్ వినియోగించుకునేదానికి అందరూ కూడా ప్రజలు వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇప్పటికే 15 నుంచి 20% ఓటింగ్ శాతం ఓటింగ్ నియోజకవర్గంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాలు ముఖ్యంగా కావలి, ఆత్మకూరు, అలాగే చూసుకుంటే నెల్లూరు రూరల్, అలాగే సర్వేపల్లి ఎన్నికల సంబంధించి ఆ జిల్లా ఆదినారాయణ కావచ్చు, కలెక్టర్ ఆదినారాయణ కావచ్చు, అలాగే జిల్లా చరిత్రకు సంబంధించి పోలింగ్ బూతులు 14 అలాగే ఈవెంట్స్ లో కూడా మొత్తం అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కావచ్చు, టీమ్స్ కావచ్చు, టీంలు ఏర్పాటు చేసి మొత్తం లేకుండా అలాగే ప్రక్రియ ఓటర్లు పోలింగ్ కనీస సౌకర్యం వాటర్ కావచ్చు, అలాగే బూత్ చేశారు. అలాగే ఈ పింక్ రైట్, ఇక గోపి, హైదరాబాద్ లో పోలింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది, వివరాలు ఏంటి? జ్యోతి, ఏదైతే తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ అయిందని కూడా చెప్పచ్చు. ముఖ్యంగా చూసుకుంటే రంగారెడ్డి, హైదరాబాద్ సంబంధించి, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఏదైతే చేవేలకు సంబంధించి స్థానాలకు సంబంధించి ప్రక్రియ ఉదయం నుంచే స్టార్ట్ అయిందని కూడా చెప్పచ్చు. మనం ఏదైతే
ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఉదయం 7 గంటలకి ఓపెన్ స్కూల్ హైదరాబాద్ మల్కాజ్గిరి ఏదైతే చెవేలకు సంబంధించి స్థానాలకు సంబంధించి ప్రక్రియ ఉదయం నుంచే స్టార్ట్ అయిందని కూడా చెప్పొచ్చు. మనం ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఉదయం 7 గంటలకి ఓబులెడ్డి స్కూల్ ఎన్టీఆర్ కూడా తన ఓటుకి వినియోగించుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవి జూబ్లీస్ క్లబ్ లో కూడా ఆ కుటుంబ సభ్యులతో ఆయన ఓటుకి వినియోగించుకోవడం కూడా జరిగింది. ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఏదైతే 8 బూతుల కౌంటర్లు కూడా చేయడం కూడా జరిగింది. అందులో సంబంధించి ఏదైతే రాయదుర్గం కావచ్చు, ఇటు కాబట్టి 4 ఫిలిం నగర్ నుంచి ఇక్కడ దాకా కూడా సెలబ్రిటీ కోసం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే చిరంజీవి సంబంధించి ఇప్పటికీ కొద్దిసేపటి క్రితమే ఓటుకు వినియోగించుకోవడం తెలుస్తుంది. అయితే రామ్ చరణ్ ఉపాసన మరికొద్దిసేపట్లో వచ్చి తన ఓటుకు వినియోగించుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మంచు ఫ్యామిలీ కూడా ఇక్కడ రానుంటుంది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నట్టు కూడా తెలుస్తుంది. హైదరాబాద్ లో ఇప్పటికీ 144 సెక్షన్ కూడా అమల్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 3 సిపిలకు సంబంధించి ఇప్పటికే పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇటు జిహెచ్ఎంసీ నుంచి కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ వార్త జరగకుండా పోలీసు వాళ్ళు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఎక్కడెక్కడ తనిఖీలు చేస్తున్నట్టు కూడా కనపడుతుంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మాత్రం ఉదయం 7 గంటల నుంచే సినీతాలు తన ఓటుకు వినియోగించుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఉదయం ఏదైతే సంబర్ కాబట్టి ముందు ఉదయం 7 గంటలకి తన ఓటుకు వినియోగించుకోవాలని సినీతారాలు కౌంటర్కి వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ గోపి. ఇక వైజాగ్ నుంచి అప్డేట్స్ ని లక్ష్మణ్ అందిస్తారు. లక్ష్మణ్ చెప్పండి, వైజాగ్ లో పోలింగ్ ప్రక్రియ ఎలా సాగుతోంది? లక్ష్మణ్, పోలింగ్ ప్రక్రియ ఎలా సాగుతోంది? రైట్, ఇక తెలంగాణలో సెలబ్రిటీలందరూ వరుసగా తమ ఓటు హక్కులను వినియోగించుకుంటున్నారు. ఇక జూబ్లీ హిల్స్లో మెగాస్టార్ చిరంజీవి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే జూబ్లీ హిల్స్ బిఎస్ఎన్ఎల్ సెంటర్ వద్ద అల్లు అర్జున్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇకపోతే ఓబులెడ్డి స్కూల్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుమంత్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా తెలుస్తోంది. వరుసగా సెలబ్రిటీలు అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుంటూ ఆయా కేంద్రాల వద్దకు వచ్చి ఉదయాన్నే తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు. అలాగే ప్రముఖులు, రాజకీయ నాయకులు కిషన్ రెడ్డి కూడా తన కుటుంబ సభ్యులతో సహా ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెడ్డికి అమలాపురం నుంచి పోలింగ్ అప్డేట్స్ ని బాబీ అందిస్తారు. బాబీ చెప్పండి, పోలింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది? ప్రస్తుతం అయితే సంతకం జరుగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీ స్థాయిలో బారులు తీశారు. ఓ పక్క ఎండ తీవ్రత ఉన్నా కూడా ఓటు వినియోగించుకోవడానికి ఓటర్లు బారులు తీసి ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు అధికారులు. వాళ్ళకి ఓటర్ గాని సక్రమంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద భారీ గేట్లు, వృద్ధులకి, వికలాంగులకు ర్యాంపులు, మంచినీటి సదుపాయం, మెడికల్, అదే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి రాపా గౌరప్రసాద్ ఇప్పుడే ఓటు సిద్ధలమూరు గ్రామంలో ఆయన వినియోగించుకున్నారు. అదేవిధంగా అమలాపురంలో కలెక్టర్ శుక్ల ఆయన ఓటు కూడా వినియోగించుకున్నారు. మమ్ముడివరంలో పొన్నాడు సతీష్ ఆయన కూడా ఓటు వినియోగించుకున్నారు. మొత్తం ఓవరాల్ గా అభ్యర్థులందరూ తమ ఓటులను వినియోగించుకుంటున్నారు. వ్యాప్తంగా
అయితే బాబీ గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుంది అన్నటువంటి అంచనాలు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ ఎలా ఉంది? ప్రస్తుతం అయితే ఓటర్లు అయితే ఎక్కువ శాతం జనం వస్తున్నారు ఓటు వినియోగించుకోవడం కోసం. ప్రత్యేకించి హైదరాబాద్ ఏంటి ఇతరత్ర రాష్ట్రాల్లో ఉన్న అందరూ కూడా ఓటు వినియోగించుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ప్రస్తుతం ఉన్న ఊర్లో కూడా ఓటు వినియోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు అతి భారీగా కూడా ఓటు కేంద్రాల వద్ద బారులు తీస్తున్నారు. రైట్, మొత్తం. థ్యాంక్ యూ బాబీ. ప్రముఖ రాజకీయ నాయకులు అందరూ కూడా తమ ఓటు హక్కులను వినియోగించుకుంటున్నారు. అలాగే కిర్లంపూర్లో ముద్రగడ దంపతులు తన కుటుంబ సమేతంగా వచ్చి అక్కడ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. I mean, every time I've been telling, this time also, the new emerging waters are coming up. So I do request them, make use of your power of vote. So vote అన్నది మన హక్కే కాదు, ఓటు అని కూడా నేను చెప్తాను. సో ప్రతి అప్పుడే నాయకులు పోతారు. That's the reason people like us, we are requesting, and please do come and make use of your vote power. No, so I would like. Or you want to have a future, you have to go and vote. Then only you will have a right to demand. Today I am saying, I have seen the crowd. Never in my life or in my political career, I have seen this type of crowds. It is an indication people are willing to, and also they wanted to vote by any choice. And again, from America all the way they have come to vote. All over the country, Bombay, Chennai, Bangalore, Hyderabad, everywhere people have come. Even vegetable vendors, even labor, they have come with their own expenditure. So you think it's anti-incumbency, sir? They want to protect democracy, they want to protect their future. So you had a very intense campaign, Bhubaneswari ma'am told me. A break after this? Or you want to have a bright future, you have to go and vote. Then only you will have a right to demand. Today I am saying, I have seen the crowd. Never in my life or in my political career, I have seen this type of crowds. If I've seen the governance, and if you think that you have benefited from this governance, then vote for that governance which would lead to a brighter future. If I've seen the governance, and if you think that you have benefited from this governance, then I'm neutral to all parties. Please cast your vote. It's a very responsible day, as all of us, for the citizens of this country. I know it's quite hot, but let's put that little effort, because today is the most crucial day for the next future, for the next 5 years of our life. Please
cast your vote and please vote responsibly. Okay. Thank you. అవును అవును నాకు ఎందుకో ఈసారి చాలా నమ్మకం ఉంది that a lot of people there'll be a huge turnout because I think people are also becoming more and more responsible.